సీన్ లొకేషన్లో తీస్తున్నప్పుడు ప్రతి సీన్లో ఏదో ఒక మ్యాజిక్ అయితే కానీ అది వర్కౌట్ అవ్వదని బిలీవ్ చేస్తాం. మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ మ్యాజిక్ జరిగేటంత వరకు డల్గా ఉంటాం. వన్స్ ఆ మ్యాజిక్ జరిగిపోయింది ఆ సీన్ పండేసింది అనుకుంటా. ఎందుకంటే మ్యాజిక్ని ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ మ్యాజిక్లు చూసేవాడిని స్కూల్లో. సో కాబట్టి ప్రతి సినిమాలో కూడా ఏదో మ్యాజిక్ జరగాలి అని అనుకుంటా. అలా జరుగుతున్నాయి, ప్రతి సినిమాలో జరుగుతూ వచ్చింది. ఇందులో కూడా ఎక్సలెంట్ మ్యాజిక్ జరుగుతుంది, జరిగింది కూడా ఆల్రెడీ మాకు తెలుసు. కాబట్టి శివరాత్రి నాడు ఇంకా డబుల్ మ్యాజిక్ జరుగుద్ది, పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్ది. త్రినాథ్ గారు సార్ ఎవరు ట్రైలర్ బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఎవరు ఊహించని ట్విస్ట్ అన్నారు, ఏమిటది? ఎవరు ఊహించని ట్విస్ట్ అని చెప్పారు కదా ట్రైలర్లో, ఎవరు ఊహించుకోలేని ట్విస్ట్ అన్నారు కదా, ఏమిటది? ఊహించుకోలేని ట్విస్ట్ అంటే అది ఇప్పుడు చెప్తే ట్విస్టే ఉంటుందండి. సినిమాలో చూస్తేనే ట్విస్ట్. సార్, ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఇద్దరు హీరోల కోసం రాసుకున్నట్టుగానే మనకి ట్రైలర్ చూసినా, సాంగ్ చూసినా, ఏం చూసినా ఈక్వల్గా రావు రమేష్ గారికి ఉన్నది. అంటే ఇద్దరు హీరోల కోసం కథ రాసుకున్న కథని వీళ్ళిద్దరితో చేశారా? రావు రమేష్ గారు కూడా వన్ ఆఫ్ ద హీరో ఈ సినిమాలో. అవును, ఇద్దరు హీరోల కోసం రాసుకున్నదే, ఇద్దరు హీరోలనే పెట్టాం. సూపర్. రావు రమేష్ గారు సార్ చెప్పండి. ఇంతవరకు మీరు చేసిన ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ఎంతో చూసాం. ఈ సినిమా ఇంకా కొత్తగా డ్యాన్సు, ఫైట్స్ కూడా ఉన్నట్టు అన్ని మిళితమే చూస్తాం సార్. ఫర్దర్గా ఎప్పుడైనా ఇప్పుడు బాబు మోహన్ గారు చేసినట్టుగా కానీ, ఆలీ గారు చేసినట్టు ఇలా సోలో సాంగ్గా డ్యాన్స్ వస్తే మీరు చేస్తారా? చేస్తానండి. సూపర్. చాలా ఎంజాయ్మెంట్ అండి ఆ లైఫ్. ఎంతసేపు డైలాగ్సే కాదు, అది ఇవ్వడం కూడా అవకాశం రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తాం. సినిమా ఆడడం అవకాశమే గొప్ప సార్. 100% అలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఏమో, ఇది దీని వరకు చేసాం, ఈసారి వచ్చింది, నెక్స్ట్ వస్తుందా అన్నది మన రెగ్యులర్ హీరో కాదు. ఇప్పుడు సందీప్ గారు వీళ్ళంతా రెగ్యులర్ హీరోస్ సార్. వస్తే ఎప్పుడన్నా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్గా చేస్తాను. ఇందాకలా రాములమ్మ సాంగ్ ప్లే అవుతుంటే ఈయన నా పక్కనే కూర్చున్నారు కదా, అబ్బా నేను మిస్ అయిపోయాను సార్ ఈ సాంగ్కి అంటారు. అవును, మంచి చిన్న ఇది ఎంత బాగుంది అది. ఓకే ఓకే, కవర్ సాంగ్ చేద్దాం తర్వాత. ఇది కవర్ సాంగ్ చేసేద్దరు కానీ అంటున్నా. సందీప్ గారు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక పీపుల్ స్టార్ ఉన్నారు, మీరు పీపుల్ స్టార్ అని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే హీరోల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అంటే ఒక ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఫ్యాన్స్ వస్తున్నారంటే కనుక ఇంటికి కూడా వెల్కమ్ చేయగల హీరో ఒకడు ఉన్నారు, అండ్ దట్ ఈస్ మై సందీప్. సో 30th మూవీకి లక్కీగా ఇది మా మూవీ అవటం అనేది లక్. అండ్ వీ వాంట్ హ్యావ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ద హీరో. ఇప్పుడు హీఈస్ నాట్ అ సందీప్ కిషన్ ఆఫ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. వరుసగా భైరవ్ కోన, రాయన్ అండ్ మజాకా, ద నెక్స్ట్ ఇది కూడా మాకు తెలుసు. కాబట్టి వాట్ ట్యాగ్ లైన్ కోసం నేను చూస్తూ అంటే ఐ థాట్ ఇట్స్ ద బెస్ట్. అంటే తను మధ్యలో హీరో నెక్స్ట్ ఈ టైప్ ఏదో అనుకున్నాను. నెక్స్ట్ కాదు, నెక్స్ట్ చూడాల్సింది ఉంది. ఫ్యూచర్లో పీపుల్ స్టార్ ఎందుకంటారో మీరు చూస్తారు. సందీప్తో ఆల్రెడీ ఇంకో సినిమా కూడా మీరు ఆల్రెడీ 50% షూటింగ్ అయినట్టుంది కదా, ఇంకో సినిమా. అది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆయనతో సినిమాలు చేయటం. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. సందీప్, నువ్వు చెప్పు దాని కానీ. దీనికి ఇందాక పీపుల్ స్టార్ పెట్టింది ఆయనండి, అందుకే ఆయనకి మైక్ ఇచ్చాను. దానికి నేను ఆయన పెట్టిందని నేను ఎలా సమాధానం చెప్పిందని ఆయనకి ఇచ్చా, అదే సమాధానం. సందీప్ 1 minute కన్కరెంట్లీ ఆయన చెప్పిన దానికి ఒకవేళ ఆయన పెట్టచ్చు, బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఎలాగే యాక్సెప్ట్ చేశారండి? వెన్ ఎ లెజెండ్ ఈజ్ స్టిల్ ప్రివైలింగ్ ఇన్ ది మార్కెట్ కాల్డ్ ఆర్ నారాయణమూర్తి. ఫస్ట్ పాయింట్ అండి, ఆయనకి ఆ పేరున్న ట్యాగ్ విషయం నాకు తెలియదండి. నేను ట్యాగ్ల మీద అంత ఫోకస్ పెట్టే రకాన్ని కాదు. నెక్స్ట్ ఎవరినో హర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఎప్పుడు ఉండదు. హట్టింగ్ పాయింట్ కాదు ఇది, హట్టింగ్ పాయింట్ కాదు. ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన మార్కెట్లో ఉన్నా లేకపోయినా ఆ విశ్వవిఖ్యాత అన్నది ఎవరు ముట్టుకోలేదు ఇప్పటి వరకు. ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఒక యాక్టర్గా కానీ, ఒక మేకర్గా కానీ, ఒక ట్రెండ్ సెట్టర్గా కానీ నేను ఫ్యాన్ అండి. మీరు అంత నాకే ఆయన గురించి బాగా తెలుసండి. అదే అండర్లైన్ చేయకపోయినా ఆర్ నారాయణమూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బయట మనిషికి ఎలా ఉంటారో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తారో, ఆయన చేసే సినిమాలు ఏంటో అవన్నీ నాకు చాలా ఇష్టం. మరెందుకు మీరు నో అని చెప్పలేదు ఆయనకి? మాకు తెలియలా, తర్వాత తెలిసింది పెట్టే టైంకి. దానికైనా ఏం విషయం చేయాలో కూడా మేము చేసుకుంటాం. ఆ కర్టసీ, ఆ లవ్ అయితే తప్పకుండా ఉందండి. మీరు అడిగిన విషయాన్ని మీరు అడగక ముందే మేము ఆల్రెడీ ఆలోచించాం. దానికి ఏం చేయాలని ప్రాసెస్లో కూడా ఉన్నాం. అంటే మేము అడగక్కర్లేదంటారా? ఏంటంటే మీరు అడిగారు కాబట్టి ఓకే నైస్ అండి. మీరు అడగక ముందే కూడా మేము ఆలోచించామంటున్నా.
ఓకే, ఆయన ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీనికి. సార్ ఒకటి పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి గారు, ఓకే, బట్ ఆయన అనుకున్న పీపుల్ స్టార్ అంటే ఇట్స్ రెబలింగ్ థింగ్ అనమాట. మాది వేరేది. ప్లస్ ఇద్దరు సేమ్ అంటే ఐ మీన్ మీరేమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఇప్పుడు గోల్డ్ స్టార్ అంటారు, రకరకాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ అస్, ఫ్రమ్ మై యాంగిల్ ఇట్ ఫిట్స్ ఫర్ హిమ్ పర్ఫెక్ట్లీ బికాస్ హీ మింగిల్స్ విత్ పీపుల్. ఇది నేను అనుకున్నది. మీ కాన్సెప్ట్ మింగిల్స్ విత్ పీపుల్ అండ్ మింగిల్స్ విత్ ఫ్యాన్స్. అండ్ అదర్ థింగ్ అండి, నారాయణమూర్తి గారు అయితే ఇది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు డిస్క్రైబ్ ఎవరు చేయలేరు కూడా. ఆయన రేంజ్కి వెళ్ళాలనేది ఆయన ఇప్పుడు రెబల్ మూవీస్లో హీఈస్ అ సూపర్ స్టార్. సిమిలర్లీ వీ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, అంతే. అవన్నీ నాకు ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్. డజంట్ రియలీ మేక్ డిఫరెన్స్ టు మీ. మీరు అడిగినా అడగకపోయినా పెట్టినా పెట్టకపోయినా నాకు ఏ తేడా రాదు. అది మీకు తెలుసు, నేను ఆ టైప్ పర్సనాలిటీ కాదు. సో ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్. నక్కిన త్రినాథరావు గారు, డైరెక్టర్ గారు. సార్ అయ్యా, ఇప్పుడు